వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో ప్రజలకి ప్రాథమిక వైద్యం అందిస్తున్న ఆర్ఎంపీ వైద్యులు నేడు హైదరాబాద్లో అనుభవ వైద్యుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న ఆత్మగౌరవ సభకి తరలి వెళ్లారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో స్వర్గీయ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైద్య సేవలో తమ ప్రాధాన్యతని గుర్తించి ప్రత్యేక జీవో ద్వారా సాంకేతిక పరిజ్ఞానం పెరిగే శిక్షణ ఇవ్వగా వారి అకాల మృతి కారణంగా సర్టిఫికేట్స్ ఇవ్వడం ఆగిపోయిందన్నారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రాష్ట్ర విభజన కారణంగా వాయిదా పడగా మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ వచ్చాక కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పిన 10 ఏళ్ల పాటు ఇట్టి కార్యక్రమాన్ని విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత 2024 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్ఎంపీలకి 2009 యాక్ట్ అమలు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం గడిచినప్పటికీ వారిచ్చిన హామీ అమలు విషయంలో ఒక్క ముందడుగు కూడా పడకపోగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ద్వారా వేధింపులు మొదలయ్యి వారి అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వానికి తమ హామీని గుర్తు చేసేందుకు మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు బాధలు చెప్పుకునేందుకు గాను నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపీలందరూ హైదరాబాద్ ధర్నా చౌక్లో నిర్వహిస్తున్న మహాసభకి వెళ్తున్నామని తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు చేస్తున్నటువంటి గ్రామీణ వైద్యుల అనుభవ సంఘం ఆధ్వర్యం లోపల మా పిఏపీ ఆర్ఎంపీ వైద్యులందరం మరి ఏదైతే గతంలో రాజశేఖర రెడ్డి, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భం లోపల వారు మమ్మల్ని ఆర్ఎంపీ పిఏపీ వైద్యం చేస్తున్నటువంటి గ్రామంలో చేస్తున్నటువంటి వాళ్ళందరినీ గుర్తించి వారు మరి అప్పుడు ట్రైనింగ్ ఇచ్చి వారికి ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడానికి వారు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కావచ్చు, మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఆ యొక్క మరి విస్మరించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మళ్ళీ మొన్న 2023 ఏదైతే మన రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిందో మరి వారు ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో మరి యొక్క ఆర్ఎంపీ పిఎంపీ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్నటువంటి గుర్తించి వారితో మన అసోసియేషన్ సంబంధించిన పెద్ద మనుషులు అందరితో, మన రాష్ట్ర నాయకులందరితో మాట్లాడి ప్రభుత్వ పరంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినట్టయితే గతంలో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినాడో దాని లెక్కనే మరి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది అని చెప్పేసి వారి యొక్క ఎన్నికల కమిటీ లోపల కూడా మరి ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆర్ఎంపీ పిఎంపీ వైద్యులకు మరి హక్కులు కల్పించే విధంగా ప్రభుత్వ గుర్తింపు, ప్రభుత్వ హోదా ఇచ్చి మరి దీంట్లో గ్రామీణ వైద్యుల ఏదైతే అర్హత ఉండి చదువుతున్నటువంటి వాళ్ళకు కూడా మరి ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ప్రభుత్వ శాఖలు కానీ ప్రభుత్వ పరంగా మరి వాళ్ళ వైద్య శాఖలు కానీ వాళ్ళు ఇస్తామని చెప్పేసి వాళ్ళు పొందుపరిచినారు. దాన్ని దృష్టి పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో దాదాపుగా ఒక 70,000 మంది వాళ్ళ ఆర్ఎంపీ వైద్యులు ఇవాళ హైదరాబాద్ నడిపోతున్నటువంటి మన రాష్ట్ర రాజధాని లోపల ఇందిరా పార్క్ దగ్గర మరి ఇవాళ మేము సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇవాళ 10 సంవత్సరాల కింద చూసినట్టయితే గ్రామీణ ప్రాంతాల లోపల మరి మెరుగైన రహదారులు లేకుంటే విద్యుత్ లేని క్రమం లోపల మరి 20-30 సంవత్సరానికి మా పూర్వీకులు, మా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, మా ఉన్నటువంటి పెద్దలు, మా ఈ వృత్తి చేసినటువంటి వాళ్ళు మరి గ్రామాల్లో ఎలాంటి రోడ్డు సౌకర్యం లేనప్పుడు, గ్రామాల లోపల ఎలాంటి విద్యుత్ సమస్యలు లేవు, విద్యుత్ సౌకర్యం లేనప్పుడు కూడా మరి పేద ప్రజల కోసం అందుబాటులో ఉండాలని చెప్పేసి అని మరి ఏదైతే మహమ్మారి డయేరియా కానీ, మలేరియా కానీ, చికెన్ గున్యా కానీ ఇలాంటి రోగాలు మన ప్రజలకు వచ్చినప్పుడు మరి ఆ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం విద్యుత్ లేనప్పుడు కూడా గ్రామాల్లో రోడ్డు సౌకర్యం లేనప్పుడు కూడా మరి ప్రజలు డబ్బులు ఇస్తారా, రోగులు మాకు ఖర్చులు వైద్యం చేయాలి, వాళ్ళకి వైద్య సేవలు అందించాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో వైద్యం చేస్తున్న ఏదైతే వస్తుందంటే అది ఆర్ఎంపీ వైద్యుల గ్రామాల లోపల. ఎందుకంటే మేము వేల కొద్ది ఫీజులు అడగం, లక్షల రూపాయల లోపల మేము వాళ్ళ దగ్గర ఫీజులు అసలు చేసే పరిస్థితి లేదు. వాళ్ళు ఇస్తే తీసుకుంటున్నాం, లేకుంటే వాళ్ళతోనే మేము అక్కడ గ్రామాల లోపల ఉండి వాళ్ళతో మమేకమై వారు మాకు పరోక్షంగా వారు పండించిన పంటలు కూడా మాకు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.
మా అనుభవంలో చెప్తున్నాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరి మాకు ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో ఆ హామీని నిలబెట్టుకొని మాకు గతంలో ఆగినటువంటి మరి ట్రైనింగ్ ఇస్తారా, మీరు ఏ రకమైన నిబంధనలు పెడతారా, అర్హతలు పెడతారా, పెట్టేసినట్టు మాకు మాత్రం ఏదైతే మా ఆర్ఎంపీ వైద్యులందరికీ కూడా మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం మరి ఇవాళ మా ఆర్ఎంపీ వైద్యుల పూర్తి చేసి మరి మా అందరికీ కూడా మా కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి అని తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వానికి కూడా మేము భారం కాకుంటున్నాం. వాళ్ళ ప్రభుత్వ పరంగా కూడా మేము ప్రభుత్వానికి భారం లేకుండా గ్రామం లోపల వైద్య సేవలు చేసుకుంటూ తోసి అంటే మాకు తెలిసినటువంటి వాళ్ళు ఇచ్చిన మా పరిధి లోపల మాకున్న పరిజ్ఞానంతో మాకున్న అనుభవంతో ప్రజలకు మమేకమైన వైద్య సేవలు చేస్తున్నటువంటిది ఈ వృత్తిని కొనసాగించాలి. ఏదైతే ఇప్పుడు మొన్నటి వరకు మరి అక్కడక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే దాడులు జరుగుతున్నాయో ఆ దాడులన్నింటినీ ఖండించాలి. అక్రమంగా మా ఆర్ఎంపీ వైద్యుల మీద కేసులన్నింటినీ కూడా తీసేయాలని చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. వినయంగా వారిని ప్రాధాయపడుతుంటూ రిక్వెస్ట్ చేస్తూ మరి తెలియజేస్తున్నాం అనే విషయాన్ని తెలియజేస్తూ జై ఆర్ఎంపీ. మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఎమ్మెల్సీ అభ్యర్థి కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వాకర్స్ ని కలిశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ లో నేను మేయర్ ఉన్నప్పుడు యోగా భవనం కట్టించాను, చాలా బాగుంటుంది. ఇది కూడా మంచిగా చూసినా నమస్తే సంపద అది చూస్తాం బ్లాక్ అవుతుంది. హోటల్ పెడితే రుచి చూస్తేనే తెలుస్తుంది కదా, మంచిగా తెలుసు చెప్పేదానికి. చేసినాం మంచిగా అనిపించలేదు. పార్టిసిపేట్ చేయమని ఆమది సాయంత్రం అది క్యాన్సల్ చేసి ప్రైజ్ తీసుకోపోదాం. 3,000 3 కిలోమీటర్ల రన్నింగ్ నేను అథ్లెట్ అన్నా, 3 ఆర్ఎండి యూనివర్సిటీ అన్నా. సురేష్ భాయ్, సురేష్ క్రికెట్ ఆడతారు ఇంకేదన్నా? అందరు నమస్తే అన్న, అందరు దీవించండి అన్న ప్లీజ్. నేను వాస్తవానికి స్పోర్ట్స్ మ్యాన్. కొత్తగా కడతారు కదా, అది కన్స్ట్రక్షన్ అయింది. చెప్పు గ్రౌండ్కి 5,000 ఇస్తాం. స్పాన్సర్ చేస్తాను. చెక్కి సో అందరు ఆశీర్వదించండి. మంచి స్పోర్ట్స్ మ్యాన్ నేను. మీకు మార్నింగ్ నుండి వివిధ గ్రౌండ్లలో పోయి అందరు స్పోర్ట్స్ మ్యాన్స్ కానివ్వండి, యోగా ప్రతిరోజు యోగా చేసుకునే మిత్రులందరికీ కూడా ఈరోజు కలవడం జరుగుతుంది. వాళ్ళందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ద్వారా. ముఖ్యంగా యోగా అనేది చాలా గొప్పగా ఇప్పుడు ప్రాచుర్యంలో వచ్చినది. చాలా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో బయటికి వెళ్ళకుండా కానీ యోగా చేస్తున్నారు. సో ఈ రకంగా ప్రతి ఒక్క హెడ్ క్వార్టర్స్లో కానివ్వండి, లేకపోతే తాలూకా హెడ్ క్వార్టర్స్లో ఒక యోగా భవనం ఉండాలి. దాంతోపాటు అక్కడ యోగా కోసం రావడం, కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా నేను యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్గా
యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్గా, యాజ్ ఎ అథ్లెట్గా నేను 3 ఆల్ ఇండియా యూనివర్సిటీస్ ఆడినా. కాబట్టి స్పోర్ట్స్ తోటి నాకు చాలా సంబంధాలు ఉన్నాయి. నేను యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్గా, రాష్ట్ర యోగా అసోసియేషన్ చైర్మన్గా, కరీంనగర్ జిల్లా హాకీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈ రకంగా వివిధ పోస్టుల్లో ఉన్నా కాబట్టి నాకు స్పోర్ట్స్ మ్యాన్ కష్టాలు తెలుసు. ఎంత కష్టపడితే ఒక్క మెడల్ వస్తుంది అనేది నాకు తెలుసు. కాబట్టి ఈరోజు ఎన్నికలలో స్పోర్ట్స్కు నేను ప్రాధాన్యత ఇస్తాను. తప్పనిసరిగా ఒక ప్రత్యేకంగా స్పోర్ట్స్కు ప్రభుత్వం పట్ల కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డ కేసీఆర్ గారు అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే కేవలం 100 కోట్ల బడ్జెట్లో పెడితే కేసీఆర్ గారు ఒక్కరే 1000 కోట్ల రూపాయలు తెలంగాణకు బడ్జెట్లో పెట్టిన సందర్భాన్ని చూసిన స్పోర్ట్స్ అంటే డెవలప్ చేయాలని. ముఖ్యంగా నా రిక్వెస్ట్ అందరితోటి, ఈ జరిగే ఎన్నికల్లో ధనవంతులకును ఒక ప్రజాసేవ చేసేటువంటి మధ్యన జరుగుతుంది. దయచేసి గమనించండి. అందరూ కూడా కార్పొరేట్ స్థాయి వాళ్ళే. కొందరు పుస్తకాలు అమ్ముకొని బతుకుతారు, కోట్ల రూపాయలు సంపాదిస్తారు. కొందరేమో పిల్లలతోటి ఫీజులు వసూలు చేసి సంపాదిస్తారు. ఈ రకంగా వాళ్ళు విద్యావేత్తలు కాకుండా వ్యాపారవేత్తలుగా మారిండ్రు. వాళ్ళు గెలిచినాక ఏం సహాయం చేస్తారు? సావుకు రానోడు, సున్నాయికి రానోడు ఎందుకు మనకు రాజకీయాలకు? ఈ దానికి రానోడు కరోనా కష్టాలు ఉన్నప్పుడు ముఖం చూడని వాళ్ళు కూడా ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తండ్రి చచ్చిపోతే కొడుకు దగ్గర లేడు, కొడుకు చచ్చిపోతే తండ్రి దగ్గర లేదు, భర్త చచ్చిపోతే భార్య దగ్గర లేదు. అటువంటి రోజులకెళ్ళి గడిపిన సందర్భాలు మనం. కానీ ఈరోజు తెల్లబట్టలు వేసుకొని రాత్రి రాజకీయాలకు వస్తామనే ఆలోచనతో చాలామంది వస్తారు. ఒక్కసారి ఆలోచించండి, నన్ను ఆశీర్వదించండి. నాది సీరియల్ నెంబర్ 11 పక్కన 1 అని రాస్తే సరిపోతుంది. దయచేసి అందరూ కూడా ఆశీర్వదించాలని కోరుతున్నా. రాబోయే రోజుల్లో ఇంకా రాజకీయాలు మాట్లాడదాం, కానీ పొద్దున స్పోర్ట్సే కాబట్టి స్పోర్ట్స్ గురించి మాట్లాడాలనుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలలో ఉన్నటువంటి పట్టభద్రుల ఎన్నికలలో రవీందర్ సింగ్ మాజీ మేయర్ గారు కరీంనగర్ వారు పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో మందమరి పట్టణంలో ఉన్నటువంటి వాకర్స్ను, స్పోర్ట్స్ మ్యాన్స్ను, యోగా సభ్యులను కలిసి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి అభ్యర్థించడానికి ఇక్కడికి రావడం జరిగింది. వీరికి మందమరిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సభ్యులందరం కూడా స్వాగతం తెలియజేసి, మేము కూడా మందమరి పట్టణంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం కూడా ఇవాళ వేడుకుంటా ఉన్నాం. ఎందుకంటే మేయర్ గారు చేసినటువంటి కరీంనగర్లో చేసినటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మానవతా కోణంతో తను నిర్వర్తించినటువంటి పలు కార్యక్రమాలకు మీరు ఒక్కసారి మనకు అక్కడ ఎవరన్నా చుట్టాలు ఉన్నట్టు ఉంటే కనుక్కుంటే అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే తను రాజకీయ నాయకుడు కాదు, సేవాభావం కలిగినటువంటి సేవ చేయాలన్నటువంటి దృక్పథంతోనే వారు రాజకీయాలలో ఇముడుతున్నారు. దాదాపు 5 సార్లు కార్పొరేటర్గా పోటీ చేసి గెలుపొందడంతో పాటు మేయర్గా కూడా గెలుపొందినారు. అంటే ప్రజలు అక్కడ ఉన్నటువంటి కరీంనగర్ ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తే కింది స్థాయి నుండి పైకి ఎదిగి వాళ్ళ అక్కడ సేవ చేసేటువంటి భాగ్యం కలిగింది. అదే మాదిరిగా మన గ్రాడ్యుయేషన్స్కు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి అంటే ఒక మంచి మనసుతోని ఆలోచించి వారికి మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి వారిని ఆశీర్వదించాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటూ, ఇప్పుడు వారు మాటల్లోనే వారు తను ఏ విధంగా సేవా కార్యక్రమాలు చేశారు అనేది వారు చెప్తారు. కాబట్టి దయచేసి మరొక్కసారి గ్రాడ్యుయేషన్ ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి, మొదటి ప్రాధాన్యత ఓటు 1 నంబరు అంకెలో కాకుండా అక్షరాల్లో కాకుండా అంకె మాత్రమే 1 నంబర్గా ఓటేసి అత్యధిక మెజార్టీగా గెలిపించాలని చెప్పి ఓటర్ మహాశయులను విజ్ఞప్తి చేస్తారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం క్యాత్రపల్లి మున్సిపాలిటీ పరిధిలోని విఠల్ నగర్లో ఉన్నటువంటి తాటివనంలో పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ బోనాల్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక రాజు చౌక్లో ఉన్న గౌడనల జెండా వద్ద మహిళలు నెత్తిన బోనం ఎత్తి భక్తి శ్రద్ధలతో తాటివనంలో నిర్మించనున్న ఎల్లమ్మ ఆలయం వద్ద బోనం సమర్పించారు. గౌడ సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళనానికి గౌడ కులస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దేవతామూర్తికి ఆచార సాంప్రదాయ పద్ధతిలో మొక్కులు సమర్పించారు భక్తులు. ఈ సందర్భంగా బోనాల నిర్వాహకులు కంబగోని సుదర్శన్ గౌడ్, బొమ్మ భూమయ్య గౌడ్, గండి కుమార్ గౌడ్ మాట్లాడుతూ వచ్చే సంవత్సరంలోపు ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి అన్ని విధాలుగా సహకరిస్తామని, దీనికి బాధ్యులుగా బొమ్మ భూమయ్య గౌడ్, గండి కుమార్ గౌడ్ వ్యవహరిస్తారని పేర్కొన్నారు.
గౌడ కులస్తుల కులదైవమైన ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించడం ఆనందంగా ఉందన్నారు నిర్వాహకులు. అలాగే ఆలయ నిర్మాణానికి తన వంతుగా సుదర్శన్ గౌడ్ 51,000 రూపాయలు 10 క్వింటాల రాడ్ని అనగోని కుమారస్వామి గౌడ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈ వేడుకల్లో గౌడ సంక్షేమ సభ్యులు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ పెట్టాలి కదా, అందరూ పెట్టిన తర్వాత కూర్చోాలి. మీరు అందరు తరుగులుగా భోగాలు పెట్టారు. ఇంకా వాళ్ళు వెళ్ళలే, మీరే పెట్టారు. కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గౌడ కులస్తులందరం కలిసి మా కులదేవత అయిన శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ గారి ఓనాల జాతర ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా గౌడ కులస్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వారికి వారి పిల్లలకందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. రామకృష్ణపురు పట్టణ ప్రజలు మాకు సహకరించినందుకు వారందరికీ కృతజ్ఞతలు. అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పోలీసు వారికి, విద్యుత్ వారికి, మున్సిపల్ సిబ్బందికి అందరికీ మా గౌడ కులం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ. అలాగే మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మాకు ఇంత ఘనంగా జరుపుకోవడానికి సహకరించిన ఇక్కడి రైతులకు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే మా
కుల బాంధవులందరూ కూడా ఈరోజు మాకు అందరూ అంటే అన్ని విషయాల్లో సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ తల్లి అందరిని చల్లగా చూసి మాకు అతి త్వరలో గుడి కట్టుకునే ప్రోగ్రాం కూడా ఉంది. దయచేసి దాన్ని కూడా మా కుటుంబ సభ్యులందరూ మా కుల బాంధవులందరూ కలిసి ముందుకొచ్చి ఆ ఒక్క కార్యక్రమం కూడా విజయవంతం చేసి దానికి పెద్దలు అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటూ మేము మా కులం తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రామకృష్ణపూర్ పట్టణంలో కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గౌడ బాంధవులందరూ కలిసి మరి రేణుకా ఎల్లమ్మ బోనాల జాతర జరపడం జరిగింది. ఇట్టి బోనాల జాతర ఘనంగా ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గౌడ్స్ అందరూ కూడా సహకరించి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిండ్రు. మరి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ముఖ్యంగా గండి కుమారు, భూమన్న, ఇంకా 10 మంది మిత్రులు, వాళ్ళ పేర్లు అందరి నాకు తెలియదు కాబట్టి ఒక 10 మంది కలిసి దీన్ని రాత్రి పగలు కష్టపడి 1 నెల రోజులు కష్టపడి ఈ యొక్క ప్రోగ్రాంను విజయవంతం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకు ఏదైతే విజయవంతం జరిగిందో ఇటువంటి కార్యక్రమాలు ఎవ్రీ ఇయర్ చేసుకోవడానికి మేమంతా కూడా సమిష్టిగా అనుకొని చేసుకోవాలనుకుంటున్నాం. రెండోది ఏంటంటే ఈ రామకృష్ణపూర్ పట్టణంలో గౌడ కులస్తులు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. చాలామంది ఉద్యోగాలు లేక చాలామంది బాధపడుతున్నారు. వాళ్లకు ఒక పరిష్కారం చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అలాగే రెండో సమస్య ఏంటంటే ఈ ఊర్లో ఎల్లమ్మ గుడి లేదు. ఆ గుడి నిర్మాణం కూడా చేయడానికి దానికి కూడా ఒక కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. ఇట్టి ఏదైతే ఈ నిరుద్యోగ యువత ఉందో వాళ్ళందరినీ సమకూర్చి వాళ్ళందరినీ ఒక కాడికి చేర్చి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పించి మరి వాళ్ళందరికీ లైసెన్స్లు ఇప్పించి వాళ్ళందరినీ చెట్లెక్కి ఇక్కడ ఈ చెట్లల్లో మనం కళ్ళు గీసుకునేలాగా తయారు చేయడానికి తిరగాలి. వాళ్ళందరికీ అన్నీ సమకూర్చి వాళ్ళకి లైసెన్స్లు ఇప్పించే బాధ్యతను మేము గణి కుమార్ గారికి అప్పచెప్తున్నాం. వాళ్ళు దానికి కన్వీనర్గా ఉండి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా వాళ్ళు విజయవంతం చేయాలి. దానికి మా యొక్క పూర్తి రామకృష్ణపూర్లో ఉన్న గౌడ బాంధవులందరి సహకారం వారికి ఉంటుంది. రెండోది ఏదైతుందో ఎల్లమ్మ గుడి నిర్మాణం బాధ్యత భూమన్న గారికి అప్పచెప్తున్నాం. వారు దానికి ఇన్ఛార్జిగా ఉంటారు. వారికి కూడా మా అందరి సహకారం ఉంటుంది. తప్పకుండా వారు కూడా ఆ గుడి నిర్మాణం పూర్తి చేయాలి. వాళ్ళిద్దరికీ బాధ్యతలు అప్పచెప్తూ ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రజలకు ఎట్టి సమస్యలున్నా ఏమున్నా వాళ్ళు తీర్చాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. వాళ్లకు ఏ సమస్య ఉన్నా వాళ్ళకి ఎటువంటి సలహాలు అవసరమున్నా మేము దగ్గరుండి వారికి ఆర్థికంగా అంగబలంగా అన్నీ మేము సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ చెట్లలో మనం నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చెట్లెక్కి కళ్ళు గీసుకునే ఏర్పాటు చేసేసే అటువంటి పర్మిషన్లు తీసుకోవడం, తర్వాత ఈ గుడి నిర్మాణం చేయడానికి వీళ్ళు అందరూ కూడా కృషి చేయాలని వాళ్ళకి ఎల్లవెల్లా మేమంతా సహకరిస్తామని చెప్పి. గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన అన్ని హామీల్ని అమలు చేయాలని ఇఫ్తు నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ నెల 20వ తేదీన తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అరుణోదయ కళాకారులతో స్థానిక రాజీవ్ చౌక్లో ప్రచారాన్ని నిర్వహించారు కళాకారులు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల్లో భాగంగా వెంటనే 6 గ్యారెంటీలు అమలు చేయాలని, మహిళలకి 2500, వృద్ధులకి 4000 రూపాయలు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు బంధు, సింగరేణి కార్మికుల సొంతింటి పథకం, నూతన భూగర్భ గనులు వెంటనే ఏర్పాటు చేయాలని, 20వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నాలో అధిక సంఖ్యలో కార్మిక లోకం పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మల్లన్న, జ్యోతి, అరుణ, గజ్జి మల్లేష్, వెంకటేష్, అప్పారావు, శేఖర్, రంజిత్, సత్యం, నర్సయ్య, మల్లయ్య, ఉమాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మీకు అందరూ తెలుసు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్స్ జరుగుతుంది. ఇందులో భాగంగా అన్న రవీందర్ సింగ్ అని కరీంనగర్ మేయర్
చేశాను. చాలాసార్లు కార్పొరేటర్గా పనిచేస్తాను. మంచి వ్యక్తి, అందరికీ సుపరిచితుడు. ఆల్మోస్ట్ టీఆర్ఎస్ క్యాండిడేట్ కానీ పార్టీ అఫీషియల్గా అభ్యర్థిని ప్రకటించలేదు కాబట్టి అలా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. ఓటు అభ్యర్థించడానికి స్కూల్కి చేశాను. 10 నిమిషాలు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారికి మరియు గురువులందరికీ కూడా బాధాభివందనలతో మొదలుపెడుతున్నాను. సో ముఖ్యంగా అన్న చెప్పినట్టు నా పేరు రవీందర్ సింగ్, సర్దార్ రవీందర్ సింగ్. నేను ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్గా పోటీ చేస్తున్నాను. సో ముఖ్యంగా కొన్ని కార్యక్రమాలు తీసుకున్నా కానీ అవన్నీ మీకోసం ఏం కార్యక్రమం తీసుకున్నానో మాత్రం చెప్పాను. నేను కరీంనగర్లో ₹1 కన్నా ₹1 అంత్యక్రియలు అవన్నీ ఉచితంగా బాగా చేసిన. మహిళలందరికీ కూడా ₹1 శానిటేషన్ నాప్కిన్, ఈ రకంగా కొత్త కార్యక్రమాలు, ఇన్నోవేటివ్ కార్యక్రమాలు తీసుకున్నాను. సో ఇప్పుడు ఒక కార్యక్రమం తీసుకున్న ప్రైవేట్ టీచర్లకు, ప్రైవేట్ లెక్చరర్లకు ప్లస్ నిరుద్యోగులకు ₹1కి 5 లక్షల ఇన్సూరెన్స్. మళ్ళీ నేను ఎన్నికల్లో గెలిచినాక మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర ₹1 వసూలు చేసుకున్నాను, ఇంకా 5 లక్షల ఇన్సూరెన్స్ చేయించిపోతా అనే కార్యక్రమం తీసుకున్నాను. ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే సడన్గా మన ఇంట్లో అనుకోకుండా చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద రావాలి. వాస్తవానికి 10 రోజులు చుట్టాలస్తులు సాయం చేస్తారు, 10 రోజులు మిత్రులకు సాయం చేస్తారు. దాని తర్వాత సంగతి కనీసం ₹5 లక్షల నా కుటుంబానికి రావాలనే ఆలోచనతోటి ఈ ₹1కి ఇన్సూరెన్స్. ప్రైవేట్ టీచర్లకు మీకు తెలుసు ఎంత కష్టాలు ఉంటాయి. సారు 480, 500 లోపే ఉంది, అంటే అది బిగ్గెస్ట్ కాదు. సో నేను కాంపిటీషన్ కూడా కాదు సార్, వచ్చి గెలిచినాక ఏదైనా స్కూల్ పెడతా అనేది లేదు. నాకు ఆ ఆలోచన కూడా లేవు బిజినెస్లో, నాకు బిజినెస్ లేదు. సో నేను కంఫర్టబుల్గా ఉన్నాను. సో మై వైఫ్ ఈజ్ ఆల్సో ప్రిన్సిపాల్, మోడల్ స్కూల్స్ ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో గర్రెపల్లి దగ్గర ప్రిన్సిపాల్. సో ఆ రకంగా మీ ఇష్యూస్ నాకు తెలుసు. మీకు కావాల్సింది ఫస్ట్ మొదటగా ఒక ఇన్సూరెన్స్ ఉండాలని ఆలోచన. నిజంగా కూడా అంటే ఇప్పుడు కరెస్పాండెంట్ల దగ్గర ఉన్నాము, సాలరీస్ వెళ్ళాలి, జీతాలు వెళ్ళాలి, ఇట్లా ప్రతి ఒక్క కంఫర్టబుల్ ఉంది. కానీ ఒక ఎమ్మెల్సీ అంటే ఆయన ఓకే. అందరూ పాత్రికా మిత్రులందరూ కూడా పేరున తెలంగాణ అభివందనాలు. ముఖ్యంగా ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఉద్యమ నాయకుడు, జాతిపిత కేసీఆర్ గారి పుట్టినరోజు ఈరోజు ఘనంగా, అంటే పొద్దున్న నుండి మొదలు పెడితే మంచిర్యాలలో కాంచెలు మొదలు పెడితే క్యాతనపల్లి వరకు ఇంకా ఆయా డివిజన్లలో ఇంకా సంబరాలు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరిపేటి కూడా ఉన్నాయి. చాలా బ్రహ్మాండంగా ఈరోజు ఇక్కడ కేసీఆర్ గారి పుట్టినరోజు సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. అందరిది ఒకే ఆలోచన, ఎక్కడ సంబరాలు జరుపుకున్నా కానీ ఒకటే ఆలోచన, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పటికే మాకు అన్యాయం జరిగింది, మేము ఏదో నమ్మి ఓట్లేసినాం, వాళ్ళు 6 గ్యారెంటీలు అనేవన్నీ కూడా బూటకపు గ్యారెంటీలని చాలా బాధపడుతూ ఎక్కడికిన్నా మాకు చాలా ఆశీర్వదిస్తుంది. ముఖ్యంగా కేసీఆర్ గారిని కూడా ఆశీర్వదిస్తూ తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మళ్ళొక్కసారి కేసీఆర్ గారు రావాలి, తెలంగాణను పరిపాలించాలనే ఆలోచనతోటి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ప్రచారంలో భాగంగా నేను మంచిర్యాల, క్యాతనపల్లి ఇట్లా తిరుక్కుంటూ ఈరోజు కేసీఆర్ గారి సంబరాల్లో పాల్గొనడం జరుగుతుంది. రాబోయే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లలో ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని, నన్ను దీవిస్తారని ఒక బలమైన నమ్మకంతో ఈరోజు మంచిర్యాల ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నేను చేసిన పనులు ₹1కే నల్ల, ₹1కే అంత్యక్రియలు, ₹5కే బువ్వ, ఈ రకమైన కార్యక్రమాలు నన్ను ఆశీర్వదిస్తేనే నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. ముఖ్యంగా మీ అందరితోటి షేర్ చేసుకునేది ఏంటంటే, ఈరోజు పోటీ చేసేవాళ్ళు, ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు ఎవరు కూడా విద్యావేత్తలు కాదు. వాళ్ళు దయచేసి గమనించాలి, వాళ్ళందరూ కూడా విద్యా వ్యాపారవేత్తలు. విద్యను వ్యాపారంగా మార్చుకొని ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మీరు చాలా సందర్భాలు చూస్తూనే ఉన్నారు, వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బులు అవి వేడికెళ్ళి వస్తున్నాయి. అవన్నీ కూడా పిల్లల రక్తంతో వచ్చిన పైసలు, అవి పీడించి వసూలు చేసిన పైసలు, అవి
వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఫీజులు తగ్గారు, కానీ నేను ఒక్క రూపాయికి నల్లా ఇచ్చినోని. వాళ్ళు ఒక్క రూపాయి తగ్గినలో నేను ఒక్క రూపాయికి అంత్యక్రియలు చేసినోని. ఈ రకంగా వాళ్ళకు నేను ఒకటి మీ ద్వారా తెలియపరుస్తున్న ఏంటంటే వీళ్ళు కావాలా ముఖ్యం, వీళ్ళు అవసరమా? వీళ్ళు సమాజం గురించి ఆలోచించిన వారు, సమాజం గురించి ఎలాంటి అవగాహన లేనివారు. వాళ్ళకు కావాల్సింది డబ్బులు. ఆ డబ్బులను ఈరోజు వైట్ మనీ చేసుకోవడానికి ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇప్పుడు పోటీ చేసిన ఎవ్వరు కూడా ఉచితంగా టికెట్లు రాలే, వాళ్ళకు డబ్బులు ఇచ్చే టికెట్లు తీసుకున్నారు, ఆర్థిక లావాదేవీలతో టికెట్లు తీసుకున్నారు. కాబట్టి దయచేసి గమనించండి, ఇది గ్రాడ్యుయేట్ అనేది ఇంటలెక్చువల్ ఎలక్షన్స్. ఇది చాలా సందర్భాల్లో వాళ్ళంతా ఒకటే ఒక నమ్మకం, వాళ్ళంతా కూడా డబ్బును నమ్ముకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నేను మాత్రం దండం పెట్టి ఓట్లు అడుగుతున్నా. నాకున్న వాళ్ళకి చాలా డిఫరెంట్. వాళ్ళు డబ్బు పెడుతుర్రు, నేను దండం పెడుతున్నా. దయచేసి గమనించండి, వీళ్ళు అవసరమా? వీళ్ళు అవసరమా రాజకీయాలకు? కేవలం ఆర్థిక లావాదేవీలతోటే ఈ ఎన్నికల్లో కొట్లాడాలనుకున్నారు. దయచేసి నేను అందరు ఓటర్లకు, గ్రాడ్యుయేట్లకు, ఇంటలెక్చువల్స్ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీ దండం పెడతా, మీ కాలు మొక్కుతా, వాళ్ళు ఇచ్చే పైసలు తీసుకోండి. వాళ్ళు ఇచ్చే ఎంత డబ్బు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్క నిమిషం ఆలోచించండి. ఒక్క నిమిషం ఆలోచించి ఓటింగ్లో పాల్గొనాలి. ఎందుకంటే ఇవి ఎక్కడికి వెళ్తున్నాయో దయచేసి గమనించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. చాలా బ్రహ్మాండమైన స్పందన ఉంది. ఈరోజు బార్ అసోసియేషన్లో, కరీంనగర్ బార్ అసోసియేషన్ ఒక న్యాయవాదిగా, ఒక బీసీ నాయకునిగా ఈరోజు బార్ అసోసియేషన్కి పోతే చాలా బ్రహ్మాండంగా వెల్కమ్ చెప్పడం జరిగింది. తప్పనిసరిగా న్యాయవాదులందరికీ కూడా ఒక ఎమ్మెల్సీ కావాలి. ఏ రకంగా అయితే ఈరోజు టీచర్లు 26,000 మంది టీచర్లే ఉన్నారు గవర్నమెంట్లో ఓటింగ్లో, కానీ రాష్ట్రం మొత్తంలో 45,000 మంది ఈరోజు అడ్వకేట్లు ఉన్నారు. 4 జిల్లాల్లో 18,000 మంది అడ్వకేట్లు ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా మా డిమాండ్ అంతా కూడా న్యాయవాదుల ఎమ్మెల్సీ కూడా కావాలని డిమాండ్ చేయాలని అన్నారు. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.